జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము మహాకవి కాళిదాసు గురించి తెలుసుకుందాము. రాజగురువు రాజకుమార్తె మీద పగతోటి ఒక అమాయకపు గొర్రెల కాపరిని తీసుకొచ్చి అబద్ధము చెప్పి అతను మంచి కవి అని ఆమెను తీసుకొచ్చి రాజకుమార్తెకిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన మొదటి రోజు రాత్రే రాజకుమార్తె ఇతను అమాయకుడని తెలుసుకొని ఈ సంగతి మహారాజుకు తెలిస్తే ఎక్కడ బాధపడతాడోనని ఆమె బాధపడి అతను ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి మహాకాళి గుడికి వెళ్ళి ఆమెను విద్యను ప్రార్థించమని అడుగుతుంది. ఇప్పుడు భార్య మాట విని ఆ గొర్రెల కాపరి అమ్మవారి గుడికి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల కూర్చుంటాడు. ఆ ఉజ్జయిని నగరంలో అమ్మవారు రాత్రులు బయట తిరుగుతూ తెల్లవారుజాముకి గుడికి వస్తూ ఉంటుంది. అన్నీ తెలిసిన అన్ని లోకాలను తనలో దాచుకున్న అమ్మ తలుపు తీసుకొని పోలేక కాదు, కానీ అతని విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆమె ఎవడ్రా లోపల కూర్చున్నది, తలుపు తీయి అని అడుగుతుంది. అతను నేను తలుపు తీయను, నాకు విద్య ప్రసాదిస్తేనే నేను తలుపు తీస్తాను అని మొండిగా గొర్రెల కాపరి అమ్మవారితో అంటాడు. అమ్మవారు మళ్ళీ తీయమని అంటుంది. ఇతను నేను తీయను అంటాడు. ఇలా చాలాసేపు వాళ్ళిద్దరూ వాదించుకుంటారు. వారు అతని విశ్వాసానికి మెచ్చుకొని అతని మొండితనాన్ని మెచ్చుకొని సరే అలాగేలే నేను విద్య ప్రసాదిస్తాను అని చెబుతుంది. అప్పుడు అతను తలుపు పూర్తిగా తీయకుండా కొంచెం మాత్రమే తీసి తన నాలుకను బయట పెడతాడు. అమ్మవారు ఆ నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది. వెంటనే అతడు మహాకవి అయిపోయి అమ్మని ఈ విధంగా స్తుతిస్తాడు. నిత్యవీణాము ఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగకన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః నమస్తే జగదేకమాత. విగ్రహం వల్ల అతను మహాకవి అయినాడు కాబట్టి అతనికి కాళిదాస్ అని పేరు వచ్చింది. తర్వాత అతను భోజరాజ ఆస్థానంలో మంచి కవిగా పేరు తెచ్చుకొని రఘువంశము, మేఘ సందేశము మొదలైన గొప్ప గొప్ప కావ్యాలు రాసి మహాకవిగా పేరు తెచ్చుకొని మహాకవి కాళిదాస్ అవుతాడు. అనుగ్రహం ఉంటే మందబుద్ధులు కూడా మహాత్ములు అవుతారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అతడు నిష్కల్మష హృదయంతో అమ్మని ప్రార్థించాడు. నిష్కల్మష హృదయాలని పసిపిల్లల్ని తల్లి వెంటనే అనుగ్రహిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనసులో ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు ఉండవు. మనము కూడా అమ్మను మనసా వాచా కర్మణ ప్రార్థిస్తే మనల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.